అదేవిధంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ పెద్దలు బాలగుని బాలరాజు గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలు. ముఖ్యంగా నాకు వేరే ఒక పని ఉండడం వల్ల నేను తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. అందుకు విశారదన్ మహారాజు గారి పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నాను. మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా మనం చూస్తే తెలంగాణలో బీసీల పైన దాడులు అనేటివి చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో మనము ప్రజారాజ్యం అని వాళ్ళు ఏదో ప్రజాపాలనని చెప్తూ ప్రజలను భయభ్రాంతులు చేసే పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఒక రజకుల పైన పాతకాలం నాటి రజాకర్ల పాలన ఏదో మళ్ళీ గుర్తుకు తెచ్చేలాగా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. గత 2 వారాల కింద మేము కూడా నాగర్ కర్నూలు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధితులు కలవనటువంటి మనుషులు లేరు. మనం పాతకాలంలో అంటుంటే మొక్కనటువంటి దేవుడు లేడు, వెజిటేరియన్ గుడి లేదన్నట్ట. అట్లా ప్రతి ఒక్కరిని కూడా ప్రజాస్వామ్యంలో అనేకమైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ కేసులో అనేకమైన కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఎస్సీ కోణం ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే కోణం. రెండోది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కేసు ఉంది, స్త్రీల రైట్స్ వయలేషన్ కేసు ఉంది, చైల్డ్ రైట్స్ వయలేషన్ కేసు ఉంది. ఇన్ని రకాల వయలేషన్ కేసులు ఉన్నా, అనేకమైనటువంటి సంస్థలు ఉన్నా ఏ సంస్థ కూడా న్యాయం చేస్తలేదంటే మరి ప్రభుత్వాలు ఎంత కసిగా బీసీల పైన ప్రవర్తిస్తున్నాయనేటువంటి దానికి ఇది ఉదాహరణ. బీసీలు అంటే గత 2 సంవత్సరాల నుంచి, ఇది ఒక్క సంఘటన కాదు, ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రుడు మన దుర్గయ్య గారు ఏమేం సంఘటనలు ఎక్కడెక్కడ జరిగినాయి అనేకని చెప్పిండు. నేను మళ్ళీ ఆ సంఘటనల గురించి గుర్తు చేయదలుచుకోలే. సో ఇవాళ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నది ఒకటే, ఇవాళ కుమెర సంఘటనకు 100% న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగేంత వరకు అందరూ పోరాడతామని చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా పోరాడతారు. అందులో విశారదన్ గారు ఈ విషయాన్ని టేకప్ చేస్తున్నారు కాబట్టి 100% ఇది న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పక తప్పదు. రెండో అంశం వచ్చేస్తే, ఈ బాధితులకు మొట్టమొదటి రోజే మేము డిమాండ్ చేసినాం ఏంటంటే, నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ మన బాలరాజు గౌడ్ గారు వెళ్ళి ₹1 కోటి నష్టపరిహారం వారికి తక్షణం ఇవ్వాలని చెప్పినాం. రెండోది ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పినాం. మూడోది వాళ్ళకి ఇందిరమ్మ హౌసింగ్ ప్రోగ్రాంలో కూడా ఇవ్వాలని చెప్పినాం. ప్లస్ బాధితుల్ని తక్షణం అరెస్ట్ చేసి లోపటేయాలని చెప్పినాం. ఇవన్నిట్లో కూడా ఏ ఒక్క అంశం కూడా గత 3 వారాల నుంచి కూడా ఫుల్ఫిల్ కాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం చలనం లేకుండా డ్రామా చూస్తూ ఉంది. మరి ప్రజలు సహనం కోల్పోతే ఏం జరుగుతుందో మరి వాళ్ళకు తెలియాలి. తెలంగాణ అంటే అనేకమైనటువంటి ఉద్యమాల గడ్డ, అనేక ఉద్యమాలు చూసినారు. ఇదే రాష్ట్రంలో రజాకర్ లాంటి వాళ్ళనే పాతాళంలోకి పాతిపెట్టినటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆ రజాకర్లు ఆ రోజు ఉన్నటువంటి నైజాంకు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చాకలైలమ్మ కులం నుంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు కూడా. మరి ఆ పౌరుషం వీళ్ళలో కూడా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది డయాస్ మీద నాకు ప్లేస్ లేదు, డయాస్ మీద ప్లేస్ లేదని మీరు బాధపడుతుండొచ్చు. ఇక్కడ ఈ డయాస్ గురించి కాదు మనం పోరాడాల్సింది. మనకు పోరాడాల్సింది దేని గురించి? అసెంబ్లీలో డయాస్ ఎక్కడానికి మనం పోరాటం చేయాలి. నేను చాలా బీసీ సంఘాలలో చూస్తున్నాను, నన్ను డయాస్ మీదకి పిలవాలి, వేదిక మీదకి పిలవాలి, ఈ అలుగుడు తప్ప అసలు గురించి మర్చిపోతున్నాం. మనం ఇక్కడ ఎందుకు వచ్చినాం? ఒక అన్యాయం జరిగింది, అన్యాయానికి వ్యతిరేకంగా మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. మనం చేయాల్సింది ఏంటి? అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. రేపు రాబోయే కాలంలో మనం గద్దె మీద కూర్చోవాలి. ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పినాడు, మనం వేరే వానికి ఓటేసి వాని దగ్గర పోయి మళ్ళీ మనం బతిమలాడుకునే అవసరం ఏంటి? న్యాయం జరిగే వరకు పోరాటం జరపాల్సినటువంటి ఇది సమస్య. ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం తాము ఇంకా నైజాం స్టేట్లో ఉన్నామనుకుంటున్నారు. మళ్ళీ మేము పాత రెడ్డి రాజ్యం తీసుకొచ్చినాం, ఇక మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎడ్డి పబ్లిక్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ కాలం కాదు. వీళ్ళ ప్రజలు కూడా చాలా తెలివై ఉన్నారు. 100% మీకు రాబోయే కాలంలో గుణపాఠం చెప్తారు, మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సభా వేదిక పక్షాన నేను తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, మనం రావడం కేవలం ఇక్కడ వినడం మాట్లాడడం కాకుండా ఎవరైతే ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నారో వారికి కూడా ఇతోదిక అంటే మనం చేదోడు బాదోడుగా ఉండాలి.
రేపు రాబోయే కాలంలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 16వ తారీఖు అసెంబ్లీ వరకే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. లేనట్టయితే అసెంబ్లీ మరి ఇంకా తదుపరి కార్యక్రమాలు కూడా వారి మైండ్లో ఉన్నాయి, అవన్నీ కూడా వారు తెలియజేస్తారు. మనం అందరం కూడా అందుకు సంసిద్ధమై ఉండాలి. పోరాటం చేయండి ఏది కూడా సమస్య పరిష్కరింపబడదు. ఈ దేశంలో అతి ప్రధానమైనటువంటి సమస్య ఈ కుల వివక్షత. ఈ కుల వివక్షత పోవాలంటే ఇట్లాంటి పోరాటాలు ఖచ్చితంగా జరపాలి. రేపు రాబోయే కాలంలో బహుజనులకే రాజ్యాధికారం రావాలి, అప్పుడే కుల వివక్షత పోద్ది. మరి అంతవరకు మనం పోరాటం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ మద్దతును తప్పకుండా మేము బాధితుల పక్షాన మనమందరము ఉండి పోరాడి ముందుకు తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ